హలో అందరికీ, దిస్ ఈజ్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ సంక్రాంతి. ఈ సంక్రాంతికి ఆన్లైన్ నుంచి తీసుకున్న శారీస్తోని మంచి లెహెంగాస్ అయితే డిజైన్ చేపించాను మా మమ్మీతోని. ఎలా ఉన్నాయి ఏంటో వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ లెహెంగా వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. అంటే శారీ తీసుకున్నాను నేను మీషో నుంచి. ఈ శారీ నాకు 480 450 అరౌండ్ అలా పడింది. నాకు 500 బిలోనే పడింది శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచిగా షైన్ అవుతుంది, అలాగే బాగా స్మూత్గా ఉంది. మనం వేర్ చేసినా కానీ అంత ఇరిటేటింగ్గా అనిపించదు. ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. నేనైతే కొంచెం నా హిప్ కంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టించాను, ఎందుకంటే వేసుకుంటే సరిపోయేలా ఉండాలి. కొంచెం మనకి తగ్గట్టు పెట్టిస్తే తర్వాత వెయిట్ గెయిన్ అయినా కానీ సరిపోకుండా ఉంటుంది. అందుకే మొత్తం నేను శారీ మొత్తాన్ని ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేయించాను. ఇంకా బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. ఇంకా పైన శారీకి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది కదా, శారీకి 2 సైడ్స్ వచ్చిన బార్డర్ని జాయిన్ చేయించి లెహెంగాకి కింద బార్డర్ లాగా అయితే వేయించాను. ఇంకా అలా వేయించినాక కొంచెం బార్డర్ అనేది మనకి లాంగ్ ఉంటుంది, మరి షార్ట్ ఉంటే మనకి అంత బాగోదు. స్మాల్ బార్డర్ అనేది, కొంచెం బార్డర్ అనేది పెద్దగా ఉంటే బాగుంటుంది లెహెంగాస్. కానీ నేనైతే అలా వేయించాను. కానీ లెహెంగా అయితే చాలా బాగుంది. నేనైతే ఇంకా క్యాన్తో వేర్ చేశాను, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ అనేది కొంచెం టిష్యూ సాటిన్ కదా, కొంచెం మెత్తగా ఉంటుంది. అలాగే కొంచెం మనకి అంత పర్ఫెక్ట్గా ఉండదు, అంత మంచి బుట్టగా రాదు. అందుకే క్యాన్తో వేర్ చేశాను నేను. లెహెంగానైతే చాలా బాగుంది. లుక్ అయితే నాకు ప్లెయిన్ కదా మొత్తం, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. అంటే మనం స్టిచ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, అలాగే మనం సెలెక్ట్ చేసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఉంటుంది. నేను ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాక అసలు ఈ ఫ్యాబ్రిక్తో మంచిగా ఉంటుందా లేదా లెహెంగా అనుకున్నాను. కానీ ఒక్కసారి ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో ట్రై చేయాలని చెప్పేసి నేను, ఇందులో చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ నాకు రెడ్ లెహెంగా లేదని చెప్పేసి నేను రెడ్ కలర్లో ఆర్డర్ చేశాను. ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా మామూలు సింపుల్గానే ముందు స్టార్ నెక్ పెట్టించేసి ఇంకా ఫఫీ హ్యాండ్స్తోని బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ పెట్టించాను. ఇలా పళ్ళు పార్ట్కి మనకి ఇలా కొంచెం హెవీగా వచ్చింది. ఆ పళ్ళు పార్ట్ని ఇలా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించి ఇంకా శారీ మొత్తాన్ని కూడా లెహెంగా లాగా స్టిచ్ చేయించాను. దుపట్టా కలర్ అనేది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ కలర్ అనేది బ్రౌన్కి అలాగే లెవెండర్కి మధ్యలో థిక్ కలర్ ఉంటుంది కదా, అలా ఉంది. చాలా బాగుంది, బాగా షైన్ అవుతుంది. ఇంకా ఇందులో శారీ లాగా అయితే బాగుంటుంది అనిపించింది. బట్ నాకు 600 650 అలా పడింది. మనకి శారీలా అయితే ఇది ఎలాగో 2.2 అలా వస్తుంది, 2.5. మనకి 1000 1500 లోపు మనకి శారీ వచ్చేస్తుంది. కానీ అక్కడ అలా లేదు, ఓన్లీ దుపట్టా లాగానే ఇలా 2.5 లాగానే ఉంది. ఇంకా అందుకే నేను శారీ లాగా తీసుకోలేదు, కానీ శారీ లాగా బాగా అనిపించింది నాకు. చాలా బాగుంది. ఇంకా ఈ దుపట్టా లింక్ అలాగే శారీ లింక్ నేను అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితేనే, ఇదే శారీలో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు నచ్చిన కలర్తో మీకు నచ్చిన డిజైన్లో డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా, ఇలాంటి అవుట్ఫిట్స్ అనేది బాగా ట్రెడిషనల్గా ఉంటాయి, వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ అండ్ బ్లూ, ఇది పట్టు శారీ. ఈ శారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇది నాకు 1200 అలా పడింది. నేను 1200లో ఈ శారీ తీసుకొని ఒకసారి అయితే దసరాకి అలా కట్టుకున్నాను. దసరాకి అమ్మవారి పూజ అప్పుడు మేము పిట్టల మీద కూర్చున్నప్పుడు ఒక్కసారి అయితే కట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా శారీ ఇందులో నాకు కలర్స్ ఉన్నాయి, పట్టు శారీస్, అందుకే ఇది ఇంకెలాగో తక్కువ కాస్టే కదా అని ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేయించాను. ఎలా కింద బార్డర్ అనేది మనకి పెద్ద బార్డరే వచ్చింది, మరి చిన్న బార్డర్ కాదు. ఇంకా అదే బార్డర్ ఉంచేసాను, ఇంకా యాడ్ చేయడం అలాంటిది ఏం చేయలేదు. కానీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇది నేను అంతా కూడా ఫ్లేర్ మొత్తం, అంటే శారీ మొత్తం కూడా ఫ్లేర్కి పెట్టేశాను లెహెంగాకి. ఇంకా లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ వేయించాను. దుపట్టా కూడా మీషో నుంచి తీసుకున్నాను బార్డర్ కలర్లో. మనకి శారీకి పళ్ళు పార్ట్ వస్తుంది కదా, పళ్ళు పార్ట్నేమో బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించాను. ఈ డిజైన్ అనేది చాలా బాగుంది, మంచి సన్న డిజైన్ కదా, చాలా లుక్ అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఐరన్ చేసుకొని మనం వేర్ చేస్తే బాగుంటుంది స్కర్ట్. నేను ఇంకా పైన లైట్గా ఐరన్ చేపించి వేర్ చేశాను. ఇంకా మంచిగా ఫ్రిల్స్ అనేది స్ట్రైట్గా పెట్టేసి ఐరన్ చేస్తే బాగుంటుంది. ఇక అదే శారీ అంత కాస్ట్లో వద్దనుకుంటే నేను సైడ్కి మీషోలో ఉన్న రిఫరెన్స్ పిక్ ఒకటి యాడ్ చేస్తున్నా చూడండి. ఆ శారీ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో, అదేంటంటే ఇలా చెక్స్ వచ్చాయి, ఇది మొత్తం ఫ్లవర్ వచ్చింది.
ఆ చెక్స్ ఉన్నది కావాలనుకుంటే నేను లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ శారీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా అని చెప్పాను కదా, అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంటే అది ఆన్లైన్ బిజినెస్ది. ఇంకా అందులో నుంచే తీసుకున్నాను ఈ శారీ. కావాలనుకుంటే నేను ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇంకా బ్లౌజ్ కూడా సింపుల్గానే ముందు బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ కొంచెం డీప్ పెట్టేసి అలా అయితే స్టిచ్ చేయించాను. ఇంకా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టించాను. ఈ దుప్పట్టా కూడా మీషో నుంచే ఇంతకుముందు వేరే పింక్ కలర్ లెహెంగా మీదకి తీసుకున్నాను, అదే దుప్పట్టా దీనికి మ్యాచ్ అయిపోయింది. ఇంకా దుప్పట్టా అయితే ఇంకా ఏం తీసుకోలేదు, ఇదే మ్యాచ్ అయింది కదా, ఇదే వేసేసుకుందామని చెప్పేసి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది 450లోనే వచ్చేసింది నాకు ఈ దుప్పట్టా. ఇంత తక్కువ కాస్ట్కి మనకి మీషోలోనే వస్తాయి. బయట ఈ దుప్పట్టా తీసుకోవాలనుకుంటే 650 ఖచ్చితంగా చెప్తారు. ఇంకా మీషోలో తక్కువ ఉంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, 4 to 5 కలర్స్ వరకు. ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి. అంతేకి ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితేనే. ఈ వీడియో కంటే ముందు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ లాంగ్ వీడియోలో గివ్ అవే అనౌన్స్మెంట్ గురించి చెప్పాను కదా, మీషోలో అండర్ 1000 రూపీస్లో ఫుల్ అవుట్ఫిట్ తీసుకున్నా అన్న వీడియోలో గివ్ అవే అనౌన్స్మెంట్ గురించి కూడా చెప్పాను. ఒకసారి ఆ వీడియోలో చెక్ చేయండి. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. బై బై.